కొమరంభీం జిల్లాలో మరి ఏదైతే ఇసుకాసురులు అక్రమంగా తరలిస్తున్న నదీ పరివాహ ప్రాంతాల్లోని ఇసుకను తరలిస్తున్న వార్తనాలు మరి మనం ప్రచురించినప్పటికీ అధికారులు అయితే స్పందన ఈరోజు మరి అధికారులు తనిఖీలు చేశారు. ఈరోజు పట్టుబడ్డ ట్రాక్టర్లో మనకు 5 ట్రాక్టర్లను మరి ఏదైతే ఇటు అదేవిధంగా జిల్లా మైనింగ్ ఏడీతో పాటు మరి జిల్లా వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారులు కూడా తనిఖీలు చేపట్టడంతో రెబ్బెన మండలంలో 5 ట్రాక్టర్లను మరి వారి తనిఖీల్లో పట్టుబడ్డారు. ఈ 5 ట్రాక్టర్లో 3 ట్రాక్టర్లు మరి లోడ్తో మరి 2 ట్రాక్టర్లు వితౌట్ ఎంటీగా మరి దొరికాయి. వీటికి సంబంధించి ఇదివరకు మనం పలుమార్లు కథనాలు మరి ప్రచురించడం జరిగింది. మరి ఈ యొక్క ట్రాక్టర్లకు సంబంధించి ఈ ట్రాక్టర్లు నిజానికి మరి ఏదైతే అనుమతులు పొంది ఈ ట్రాక్టర్ను మరి నదీ పరివాహ ప్రాంతాల నుంచి తరలిస్తున్నారా, మరి అక్కడి నుంచి తీయడానికి ఏ అధికారి పర్మిషన్ ఇచ్చాడు, మరి ఇది ఎక్కడికి తరలిపోతుందన్న విషయాలపై మరి సంబంధిత అధికారులు అయితే మరి దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. నిజానికి చెప్పాలంటే ఈ ట్రాక్టర్లలో మతలబ్ ఏంటంటే కొన్ని ట్రాక్టర్లకు కనీసం ఇంజన్ నంబర్, ట్రాలీ నంబర్ కూడా లేదు. మరి వెహికల్ ఇన్స్పెక్టర్ మరి తనిఖీల్లో మరి వీటిని క్షుణ్ణంగా పరిశీలించి వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అదేవిధంగా మైనింగ్ ఏడి ఎక్కడి నుంచి అయితే ఇసుకను తరలిస్తున్నారో ఆ ఇసుకకు సంబంధించి అక్కడ ఇసుక రిచ్ ఉందా, ఒకవేళ ఉంటే మరి అధికారి పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది మరి ఇటు రెవెన్యూ శాఖతో పాటు అటు మైనింగ్ అధికారులు కూడా వీటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈ ట్రాక్టర్లు గతంలో కూడా మరి ఏదైతే తహసీల్దార్ మరి ఏదైతే అధికారులు తనిఖీలు చేసినప్పుడు పట్టుబడ్డ ట్రాక్టర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇలాంటి ట్రాక్టర్లు ఒకసారికి 5,000, రెండోసారి 10,000, మూడోసారి సీజ్ చేస్తామని అధికారులు చెప్పారు. మరి వీటిపైన ఏదైతే చెప్పారో మరి ఒకసారి దొరికినాయి, 2 సార్లు దొరికినాయి కూడా ఇక్కడ మరి ట్రాక్టర్లు ఉన్నాయి. వీటిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఇలాంటి అక్రమ దందాను మరి కొనసాగిస్తున్న వారిపై ఎలాంటి కేసులకు మరి అధికారులు చర్యలు తీసుకుంటారో అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.